ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అందరూ చెప్తాం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే. దాసుడిగా ఉండాలనుకుంటున్నావా, కుమార్తెగా ఉండాలనుకుంటున్నారా? దాసుడికి ఉన్న తేడా ఏంటి, కుమారునికి వారసుడికి ఉన్న తేడా ఏంటండి? ఎవరికి హక్కు ఉంది, ఎవరికి అధికారం ఉంది, ఎవరికి ధైర్యం ఉంది? ఆ ఇంటి వారసుడికి, ఆ ఇంటి కుమార్తెకి, కుమారుడికి మాత్రమే అంత హక్కు ఉంటుందండి. అంటున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని అడుక్కుని దాసుడిగా ఉండాలని ఆశ కాదు. నువ్వు ఎలా ఉండాలి? నా కుమారుడిగా, కుమార్తెగా హక్కుతో అడిగేవాడిగా దానిగా ఉండాలని నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం గనక చూసుకునే లోకస్వార్తలను తీరాల్సలా ఒక తండ్రి కంటే ఇద్దరు కుమారులు ఉన్నారండి. చిన్న కుమారుడు తప్పిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, బుద్ధి వచ్చింది, మరలా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు అంటున్నాడంట, వీడిని ఆస్తంతా పాడు చేశాడు. పాడు చేసే వ్యక్తిని దగ్గరకు వస్తే వాడి ఘనంగా విధి చేస్తున్నాం. ఎప్పుడు నేను నీతో ఉంటున్నాను, ఒక గొర్రె పిల్ల కూడా నాకు ఇవ్వలేదు అని సర్దుకుంటే ఈ తండ్రి అంటాడు, కుమారుడా ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటున్నావు కదా, నావన్నీ ఇప్పుడు పరలోకపు తండ్రి అంటున్నాడు, నా పిల్లలారా ఎల్లప్పుడు నన్ను ఆరాధిస్తూ నాతోనే 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 సహవాసం చేస్తున్నారు కాబట్టి నావన్నీ. దేవుడు అంటున్నాడు ఏమని? నావన్నీ కుమార్తె నీవే. అది అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. పౌలు ఎవడు, కేఫా ఎవడు, ఇంకొకటి ఉంటారన్నమాట. అపోలో ఎవడు? మేమందరం కూడా నీరు పోసి వాళ్ళమే, కానీ నాటిన వాడు ఆయన. సమస్తము మీదే కదా, ఆకాశము మీదే, భూమి మీదే, చెట్లు మీదే, ఆకాశ పక్షులు మీదే, సర్వ సృష్టిలో ఉన్న సమస్తము మీ తండ్రివి కాబట్టి అవి మీవే. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మేమెవరు దాసులం. నేనెవరు? సేవకులం. ఎవరము? దాసులం. కానీ మనందరం కలిసి ఎవరికి పిల్లలము? దేవునికి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు సంఘముతో, కొరింథీ సంఘముతో అంటున్నాడు, రోమా సంఘముతో, కొరింథీ సంఘముతో సంథింగ్ అంటున్నారు, మీ సమస్తం దేవుని కలిగిన సమస్తం కూడా మీవే. పంటల ఆశీర్వాదము, వ్యాపార పంటల ఆశీర్వాదము, కుటుంబ సమాధానము, కుటుంబంలో ఉన్న సమస్త ఆశీర్వాదము నాదే. ఇంత సమస్త సమృద్ధి నీకు ఇచ్చినప్పుడు అపవాది అనే శత్రు వాటిని ఏం చేస్తాడండి? దొంగిలించాడు. ఇప్పుడు మనం దాసుడుగా అడుగుతున్నాం. దేవుడికి అలా ఇష్టం లేదంట. నువ్వు దాసుడిగా, దాసురాలుగా అడగటం కదంట, కుమారుడుగా, కుమార్తెగా అడగాలని నేను ఆశ. ఎలా అడగాలని అంటండి? కుమారుడిగా. ఎలా అడగాలంటండి? కుమార్తెగా. ఎలా కుమారుడు ఎలా అడుగుతారు? కుమార్తె నాకు ఇది కావాలి నాన్న ఏమంటారండి? డైనింగ్ వెళ్ళిపోతారు. అర్ధరాత్రి అయినా, 12ంటికైనా, 1 గంటకైనా, ఏది తినాలనిపించినా, ఏది చేయాలనిపించినా వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? తండ్రి దగ్గర. నాకు ఇది కావాలి. అది ఇచ్చేంత వరకు అదే దాసుడు వచ్చాడనుకోండి, బాబా అయ్యా అరే లేదు అన్నదానికి ఏం చేస్తాం మనం? చెప్పాలి, ఇంకెళ్ళిపోతాం. మా అయ్య గారు లేవనని ఎక్కడో దిక్కినా చూస్తాం. కానీ కుమారుడు కుమార్తెలే కాదు, తండ్రి లేదన్నా చూసి ఇచ్చేంత వరకు అక్కడ నుండి కదిలే ప్రసక్తే. హల్లెలూయా. మరి కుమారుడు కుమార్తె అవ్వాలిగా. మనం ఇష్టానుసారంగా జీవిస్తే కుమారుడు కుమార్తెలు అవుతామండి. తండ్రికి ఉన్న గుణగణాలు ఎవరికి రావాలి? తండ్రి ఏదైతే స్వరమెత్తరేంటి? తండ్రి ఏదైతే కొడుకు అదే పొజిషన్ లో ఉండాలని మనం ఎలాగైతే ఆశపడుతున్నామో పరలోకపు తండ్రి కూడా సేమ్ అలాగే నీ కొరకు నా కొరకు ఆశపడుతున్నారు. తండ్రి యొక్క గుణం ఏంటో చెప్పండి ఒకసారి. మన తండ్రి ప్రేమామయుడు. ఆయన ఏమైందంటే మన ప్రేమామయుడు. 1 యోహాను పత్రిక 4:16 ఉంటే మన తండ్రి ప్రేమామయుడు. రెండోదంటే మన తండ్రి వెలుగు అయి ఉన్నాడంటే. మూడోది పరిశుద్ధత కలిగిన తండ్రి అంటే. మొదటగా ప్రేమ, రెండవది వెలుగు, మూడవది మన తండ్రి ఏమై ఉన్నారంటండి? నీవు నేను
కొట్లాటలతోనైనా మాటకు మాటతో అంత మనుషులు మార్చలేమంట. ఒక ప్రేమ ద్వారా అంత మనుషులు మార్చగలరు. ప్రేమ అని పాటలు ఎన్నో పాటలు పాడుతున్నాం కానీ మన హృదయంలో ఏమి లేదు. పక్కోళ్ళు బాగుపడుతుంటే, పక్కోళ్ళు మంచిగా ఉంటే, పక్కోళ్ళు 4 రోజులు కూలి పనికి వెళ్తే, పక్కోళ్ళు మంచిగా పని చేసుకుంటే, పక్కోళ్ళు ఇల్లు బాగు చేసుకుంటే, పక్కోళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటే వారమే. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమమయుడను కనుక మీరును ప్రేమ కలిగి జీవించండి. నేను దేవుడిని ప్రేమించాను అని చెప్పుకున్నవాడు సహోదరుడిని కనుక ద్వేషిస్తే దేవుడిని ప్రేమించలేనట్టు. ఎవరిని ప్రేమించలేనట్టు? నీ పక్క సహోదరుని ప్రేమించకపోతే, నీ పక్క సహోదరుని ప్రేమించకపోతే నీలో ఎవరి ప్రేమ లేదు, ఎవరిని నువ్వు ప్రేమించలేనట్టు. రెండోది, మన తండ్రి ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. ఉండాలండి. వెలుగు దేనికి సంబంధించి? సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో నడిచినవాడు. సహోదరుని ప్రేమించలేక ఎక్కడ నడుస్తున్నట్టు లెక్క? చీకటిలో. ఎక్కడ నడుస్తున్న లెక్క? నువ్వు సహోదరుని కనుక ప్రేమించావనుకో, నీ తోటి సహోదరుని ప్రేమించావనుకో, నువ్వు దేంట్లో నడుస్తున్నావు? వెలుగులో నడుస్తున్నావు. సహోదరుని ప్రేమించకపోతే చీకటిలో నడుస్తున్నట్టు నువ్వు ఎవరి కుమారుడవు? సాతాను. కొంతమంది ప్రేమ ఉండదండి. ఇంట్లో ప్రేమ ఉండదు, భార్య భర్తల్లో ప్రేమ ఉండదు, అత్త కోడల్లో ప్రేమ ఉండదు, తండ్రి కొడుకుల్లో ప్రేమ ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళలో ప్రేమ ఉండదు. నువ్వు దేవుని ఎరిగి దేవునితో నడుస్తున్నావని చెప్పిన నీవు చీకటిలో నడుస్తున్నావు అనడానికి గల మూల కారణం ఏంటో చెప్పమంటారా? అపవాది సంబంధిని అనడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? మీరు సహోదరుని ప్రేమించకపోతే మీరు ఎక్కడ నడుస్తున్నట్టు? సహోదరుని ప్రేమిస్తే ఎవరు చెప్తున్నారంటే ఇవి నేను చెప్పేవంతా మొదటి యోహాను పత్రికలోనే ఉంటది. రెండవది వెలుగుగా ఉంటది, అదే ప్రేమ. ఏంటమ్మా? రెండోది అన్యోన్య సహవాసం. ఏంటండి? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాం కానీ హృదయాలు సహవాసం చేస్తున్నాం కానీ హృదయాలు కలవల. సహవాసాలు చేస్తున్నాం, పెదాలతో మాట్లాడుతున్నానే కానీ హృదయాలు మాత్రం దూరంగా ఉన్నాయి. దేవుడు అంటే నువ్వు వెలుగు, నాలా వెలుగుతున్నావు అనడానికి గల కారణం నీ హృదయంలో కపటము లేని సహవాసం చేయాలి, ద్వేషము లేని సహవాసము చేయాలి, కపటము లేని సహవాసము చేయాలి. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలాగా మాట్లాడే స్థితి నీలో ఉందంటే నువ్వు చీకటి మార్గంలో నడుస్తున్నావే తప్ప వెలుగు సంబంధివి కాదు. వెలుగుకు సంబంధి కాకపోతే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవ్వాలే. సహోదరుని ప్రేమించకపోతే చీకటి సంబంధం. సహవాసం చేసిన మన హృదయాలు కలిసి ఏ ద్వేషము కోపము కపటము లేకుండా సహవాసము చేయకపోతే కూడా ఏంటి? చీకటిలో నడవటం. మూడోది చూసుకుంటేనంట క్రీస్తుని ప్రచురపరచాలి. పరిచిన వారు ఏ సంబంధులు? ఏ సంబంధులు? నీ తోటి ఒక్కరినైనా సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఒక్కరినైనా దేవుడి మందిరాన్ని తీసుకొచ్చారా? అదే క్రీస్తు ప్రేమను, క్రీస్తు స్వార్థను ప్రకటించకపోతే, ప్రచురపరచకపోతే, పక్కోడికి చెప్పి తెలియపరచు వారు దేవుడి సన్నిధికి నడిపించకపోతే నువ్వెక్కడ జీవిస్తున్నావు? చీకటిలో. నువ్వు వెలుగు సంబంధి అవ్వాలంటే ఏం చేయాలి? క్రీస్తు కొరకు ఎవరికైనా సువార్త ప్రకటించాలి. వెలుగు సంబంధం అంటే ప్రేమ నీలో ఉండాలి. నువ్వు వెలుగు సంబంధం అంటే అన్యోన్య సహవాసం నీలో ఉండాలి. నువ్వు వెలుగు సంబంధం అంటే క్రీస్తు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నాలుగోది చూస్తే మంచితనం ఉండాలండి. దాసుడంటే సమస్త ఆశీర్వాదం మన చేతికి రాదండి. దాసుడంటే నెల చేతనే ఇస్తాడు. దాసుడంటే ఏంటి? వారి అవసరతలు మాత్రమే తీర్చబడతాయి. కానీ వారసుడంటే ఆయనకున్న ఆస్తంతటి కూడా వారసుడికి సొంతం అవుతుంది. ఇప్పుడు నువ్వు వారసుడిగా ఉండాలంటే మొదట ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? రెండోది ఏం కలిగి ఉండాలి? వెలుగు. వెలుగంటే ఏం చెప్పాను? సహోదరుని ప్రేమించాలి, అన్యోన్య సహవాసం చేయాలి, క్రీస్తుని ప్రచురపరచాలి. మంచితనము కలిగి ఉంటే మనం దేంట్లో నడిచినట్టు? మూడోది ఏంటి? పరిశుద్ధత. దేవుడు ఏమై ఉన్నాడు? మన తండ్రి ఏమై ఉన్నారు? ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నారు అంటే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. చెప్తాము, చూద్దామండి. మొదటి పేతురు పత్రిక 1:14 నేను అనగా మన తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులు. మన సమస్త ప్రవర్తనలో
ఆకాశమందున సమృద్ధి మేలు చేత తృప్తి పరచునుగాక. అవన్నీ ఎవరికి? నీ సొత్తు, నీ సొంతం. అవి నువ్వు అనుభవించాలంటే నువ్వెవరి పిల్లలుగా ఉండాలి? ఎవరి పిల్లలుగా ఉండాలి? దేవుని పిల్లలు అనడానికి గుర్తులేంటి? ప్రేమ కలిగి ఉండాలి. రెండోది దేవుని పిల్లలను గుర్తు ఏంటి? వెలుగండి. మూడోది దేవుని పిల్లలు అంటే గుర్తు ఏంటి? పరిశుద్ధత కలిగి. ఈ మూడు అనుభవాలు నీకుంటే నా దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఎల్లప్పుడూ నాతో ఉంటున్నావు, నా అనుభవాల్లో నడుస్తున్నావు కాబట్టి నావన్నీ